నమస్కారం అండి. ఈరోజు మన బుద్ధుడు చెప్పిన చక్కనైన మాట గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి తెలుసా అంటున్నారు అతను, యావత్ ప్రపంచంలో అన్ని సమస్యలు మాయమైపోతాయట. ఎలా తెలుసా? ఒకరితో ఒకరు మాట్లాడితే, కానీ ఒకరి గురించి ఒకరు మాట్లాడితే కాదు. చాలా చక్కనైన వాక్యాలు. అయితే ఈరోజు మనం ఈ 3 మొక్కలు, పిచ్చి మొక్కల్లా కనిపిస్తున్న ఈ 3 మొక్కల గురించి మనం మాట్లాడుకుందాం. తొలేత దీని పేరు అంట క్లౌడ్ స్నేక్ ప్లాంట్ అంట. క్లౌడ్ అంటే చూసారా, అంటే మేఘాల పాము మొక్క, తెలుగులో, స్వచ్ఛమైన తెలుగులో. అయితే ఇదంట ఏంటి, బ్యాడ్ టాక్సిన్స్ని బయటికి తొలగించి మంచి ఆక్సిజన్ని రాత్రి వేళల్లో మనకి ఇస్తుందంట. ఇది కాంపాక్ట్ ప్లాంట్, చిన్న ప్లాంట్, చక్కగా వేసుకోవచ్చు. సరేనా? నెక్స్ట్ మనం వద్దాము మరో ప్లాంట్ గురించి. ఇది నాకు మా ఫ్రెండ్ మాధవి గారు ఇచ్చారు. చాలా మంచి ప్లాంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి మీకు. ఇంకొకటి, ఇది టేబుల్ స్నేక్ ప్లాంట్ అండి. అయితే టేబుల్ స్నేక్ ప్లాంట్ అంటే టేబుల్ మీద ఉంచుకున్న పాము చెట్టు, అంతేనా? ఎందుకంటే పాములా కొంచెం ఉంది కాబట్టి పాము చెట్టు అంటున్నారు. అది క్లౌడ్ లాగా ఉంటూ ఇది మేఘంలాగా ఉంటూ పాములాగే ఉంది కాబట్టి దీనికి క్లౌడ్ స్నేక్ ప్లాంట్ అంటున్నారు. అయితే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందామండి. ఏంటిది? ఇది కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైరే, కానీ ఇది నీ ఇంటి లోపల ఉన్న చెడు కాలుష్యాన్ని తన ఆకుల్లో తీసుకుంటుందట. చూడండి, ఈ ఆకుల్లో అబ్జర్వ్ చేస్తుందండి. చేస్తూ మంచి ఆక్సిజన్ని ఇస్తుంది. అది ఎవరు చెప్పారు తెలుసా? నాసా చెప్పిందండి. మన నాసా చెప్పింది. అయితే ఫెంగ్ సుయి ఏమంటున్నారంటే దీనికి, ఇది ఒక పెర్ఫెక్ట్ ప్లాంట్ అయినప్పుడు ఇంటికి డబ్బు చక్కగా వస్తుందంట. డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, ఐశ్వర్యాన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఇంటిలో మనుషులకి మంచి బలాన్ని ఇస్తుంది, గుడ్ ఎనర్జీని ఇస్తుందంట. సరేనా? మూడోదానికి వచ్చేద్దామా? మనందరికీ సుపరిచితమైన మనీ ప్లాంట్. ఇది మనకి ఒక ఆరోగ్యమైన జీవిత విధానాన్ని ఇస్తుందంటండి. ఇది ఎయిర్ బర్న్ పొల్యూషన్ అంటే, నాకు తెలిసి ఎయిర్ బార్న్ పొల్యూషన్ అంటే కాలిపోయిన దానికి కూడా, మాడిపోవడం, కాలిపోవడం, దానికి కూడా ఆ ఎయిర్కి కూడా ప్యూరిఫై చేస్తుంది. సరే, ఇది నేను ష్యూర్గా చెప్పలేను, నేను మళ్ళీ చదివి చెప్తాను. కానీ ఎయిర్ బార్న్ పొల్యూషన్ అని ఇచ్చాడు ఫ్రమ్ ఇన్సైడ్. ఇంకా దీని తాలూకా గాలి కార్బన్ డైఆక్సైడ్ని తొలగించి ఆక్సిజన్ని, మంచి పరిమళభరితమైన ఆక్సిజన్ని మనకి ఇస్తుందంట. అంటే ప్రాణవాయువుని ఇస్తుంది. చాలా మంచిదే కదా. ఈ ఒక్క చెట్లులోట ఆడ చెట్టు, మగ చెట్టు కూడా ఉంటాయంట. అయితే అంత దూరం మనకెందుకు, వదిలేయండి. ఇందులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి? అగ్గి, గాలి, నీళ్ళు, ధాతువు మరియు కర్ర. ఇన్ని ఎలిమెంట్స్తోని ఈ ఒక్క మనీ ప్లాంట్ అట తయారైందంట. నేను చెప్పే విధానంలో ఏదాని తప్పు చెప్పుంటే నన్ను మన్నించండి. మరి ఇన్ని రకాల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చెట్లు మనం ఉంచుకుంటే మన ఇల్లు స్వీట్ హోమే కదా అండి. తీయనైన ఇల్లు. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.